మేము హియరింగ్ ఎయిడ్ ఎందుకు కొనుక్కోవాలి, మేము కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవచ్చు కదా, సర్జరీ చేయించుకుంటే మాకు మంచిగా వినిపిస్తుంది కదా. సో కాక్లియర్ ఇంప్లాంట్కి హియరింగ్ ఎయిడ్కి తేడా ఏంది అనేది ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో వాట్ ఈస్ కాక్లియర్ ఇంప్లాంట్? కాక్లియర్ ఇంప్లాంట్ is a surgically implanted device inside your cochlea. Okay, so cochlear implant has two parts. One part is the external processor that sits on your outer ear. The second part is made up of two parts: the internal processors which is there on the temporal bone and the electrodes which are stimulating the cochlea electrically. అంటే మనం ఈ మొత్తం హియరింగ్ మెకానిజంని బైపాస్ చేసి కాక్లియాని మనం ఎలక్ట్రికల్గా స్టిమ్యులేట్ చేస్తాం. కాక్లియర్ ఇంప్లాంట్ అంటే మనము హియరింగ్ ఎయిడ్ అంటే ఏంటి? హియరింగ్ ఎయిడ్ అంటే ఇక్కడ హియరింగ్ ఎయిడ్ చెవు పైన పెడితే అది సౌండ్ని పెద్దగా చేసి పంపిస్తుంది చెవుకి. ఓకే, సో కాక్లియర్ ఇంప్లాంట్ ఎందుకు చేయించుకోవాలి? హియరింగ్ ఎయిడ్ ఎందుకు మేనేజ్ చేయలేరు? ఎందుకంటే ఒకవేళ మనకు 90 dB కానీ 100 dB కన్నా మనకు లాస్ ఎక్కువ ఉంటే మనకు హియరింగ్ ఎయిడ్ బెనిఫిట్ అనేది బాగా ఉండకపోవచ్చు. ఈ కండిషన్స్లో చిన్నపిల్లల్లో స్పీచ్ మంచిగా డెవలప్ అవ్వాలి, లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలి, చైల్డ్ అకాడమిక్లా పర్ఫామ్ చేయాలి అనుకుంటే కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్.